గ్రూప్ స్కూల్స్ యొక్క ఆన్లైన్ తరగతులకు స్వాగతం, సుస్వాగతం. పిల్లలు, నిన్నటి తరగతిలో స్వభాష అనే పాఠ్యభాగాన్ని ప్రారంభించాము. దాని యొక్క రచయిత అయినటువంటి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గురించి కూడా తెలుసుకున్నాము. అలాగే స్వభాష అనేది అధిక్షేప వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. ఇది కూడా నిన్న చెప్పుకున్నాము, కానీ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు కాబట్టి ఇది ఒకసారి మీరు నోట్బుక్లో రాసుకోండి. 2 మార్కుల ప్రశ్నగా ఉపయోగపడుతుంది. స్వభాష అనే పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందినది? అధిక్షేప వ్యాస ప్రక్రియకు చెందినది. అధిక్షేప వ్యాసం అంటే ఏంటి? అసలు వ్యాసం అంటే ఏంటి? విషయ ప్రాధాన్యం నుండి ఒక క్రమంలో సమగ్రంగా వివరించిన దాన్ని వ్యాసం అంటారు. అధిక్షేపము అంటే ఎత్తి పొడుపు. ఇది వివిధ విషయాల పట్ల విమర్శ దృష్టితో వ్యంగ్య హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సాగే సాహిత్య ప్రక్రియ. ఇది స్వభాష పాఠ్యభాగం సంబంధించినటువంటి ప్రక్రియ, అధిక్షేప వ్యాస ప్రక్రియ. నిన్నటి తరగతిలో మనము జంగాల శాస్త్రి ఆ సభలో అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఆంగ్లంలో పావుగంట అనర్గళంగా ఉపన్యాసం చెప్పిన తర్వాత విల్ ఎనీ జెంటిల్మెన్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ అని ఆంగ్లంలో ఒక చిన్న వాక్యాన్ని చెప్పి ముగించాడు. దాన్ని విని ఆ సభలో ఉన్నటువంటి జంగాల శాస్త్రి ముందుకు వచ్చాడు. ఆ వాక్యాల గురించి మాట్లాడడం కోసం ముందుకు వచ్చాడు. వచ్చినప్పుడు అతను ఏమన్నాడు? శివ, నేనేమైనా భ్రాంతి చెంది భ్రమపడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని ఆంగ్లంలో చెప్పినటువంటి ఆ వాక్యాలు విన్నానా? అది నేను మాత్రమే విన్నానా, లేకుంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విన్నారా అని వ్యంగ్యంగా ఎత్తి చూపాడు. అది ఇన్ని నాళ్ళు నేను బ్రతికి ఉన్నందుకు ఒక కవి మహారాజులు ఎప్పుడో ఒక కవి మహాకవి అన్నారే, ఏమన్నారు? బ్రతికి ఉండిన సుఖములు పడవచ్చు అని అన్నారే. మరి నేను ఇంతకాలం బ్రతికి ఉన్నందుకు నేను పడ్డటువంటి ఫలము సుఖము ఇదా అని వ్యంగ్యంగా హాస్యంగా ఎత్తి చూపేంత వరకు నిన్నటి తరగతిలో తెలుసుకున్నాము. తిరిగి ఈరోజు తరగతిలో మరొక పేరాన్ని వివరంగా చూసుకుందాం. చూడండి, పుస్తకం ఉన్న వారు చూడండి. ఈ పాఠ్యభాగం మొత్తము గ్రాంధిక భాషలో ఉంటుంది. అసలు గ్రాంధిక భాష అంటే ఏంటిది? పూర్వము ప్రాచీన కవులు తమ యొక్క గ్రంథాలలో ఈ భాషను ఉపయోగించేవారు. గ్రంథస్థం చేయబడినది గ్రాంధిక భాష. అంటే కావ్యాలు అనేటివి గ్రంథ రూపంలో ఉంటాయి కాబట్టి, అవి గ్రంథస్థం అయిపోయి ఉంటాయి కాబట్టి దాంట్లో ఉపయోగించేటటువంటి భాష గ్రాంధిక భాష. దీన్నే కావ్య భాష అని కూడా అంటారు. మనం జన వ్యవహారంలో ఉండేటటువంటి భాష వ్యవహారిక భాష. అంటే సాధారణంగా జనాలు మాట్లాడుకునేటటువంటి మాటను వ్యవహారిక భాష అంటారు. గ్రాంధిక భాషలో పదాలు సుదీర్ఘ సమాసాలై ఉంటాయి. మా వ్యవహారిక భాషలో ఉండేటటువంటి పదాలు అనర్గళంగా మనం మాట్లాడుకోదగ్గట్టుగా నిత్య వ్యవహారంలో మాట్లాడుకునేటటువంటి పదాలై ఉంటాయి. అది గ్రాంధిక భాష, వ్యవహారిక భాష. ఈ పాఠ్యభాగం మొత్తం, ఈ స్వభాష అనే పాఠం మొత్తము గ్రాంధిక భాషలోనే పానుగంటి లక్ష్మీ నరసింహారావు జంఘాల శాస్త్రి అనే పాత్ర ద్వారా తెలియజేశారు. చూడండి, 2వ పేరాలోకి వస్తే, ఆహాహా ఏమని మన అధ్యక్ష భగవానుని ఆలాప కలాపమేది? వారు సాయించిన శ్రీ సూక్తి ఏది? వారి హాస్యగాంభరము నుండి అవతరించిన ఆగమ సూత్రమేది? చెప్పనా? ఆంధ్రుడు వచింపదగినది కాదే. చెప్పనా? చెప్పక తప్పునా? మన అగ్రసనాధిపతి దేవునికి ఆంధ్ర భాష రాదట. ఆయన ఆంధ్రమున మాట్లాడనే లేడట. అయ్యయ్యో, ఆంధ్రమున మాట్లాడలేకపోవట ఏమి? మూగవారు కారే, నంగి మాటల వారు కారే, మెమ్మే పెప్పేయని వారు కారే, ఆంగ్లేయ భాష పండితాగ్రగణ్యులే బర్కు, సిసిరో, డెమస్తనీసు, గ్లాడ్సన్ ఇత్యాది మహావక్తృవావధూకత వైభవమును గమనించి నమిలి చప్పళించి మృంగి జీర్ణించుకొని రక్తమాంసముల కలుపుకొనిన వారే. ఇది కాక బిఎల్ పరీక్షలో కడతేరి కాలాంబర కవచరదారి అయి న్యాయమూర్తుల ఎదుట కాకిని గ్రద్దను కాకిని చేయగలిగిన కర్కశ తర్క వాగ్వాదిని మోహిని కరణదక్షులే. అట్టి వాగ్ధోరణి ధీరులకు వీరు ఆంధ్రమున మాట్లాడలేకపోవట ఏమి? లేకపోవట అనగా నాకేమీ బోధపడలేదు. న్యామని కూయలేని పిల్లి ఎచ్చటైనా ఉంటున్నా, కిచకిచలాడలేని కోతిని మీరెచ్చటైనా చూచిద్దిరా? ఈ తరానికి అప్ప ఏ దేశమందైనా ఉంటున్నా, పుట్టగానే క్యారువనలేని బిడ్డ చచ్చిన ధనుడికి ఏమైనా సందేహమా? ఆంధ్రదేశములో పుట్టిన పక్షులైనా ననవరత శ్రవణమున ఆంధ్రమున మాట్లాడుచుండగా అయ్యయ్యో, మనుజుడే అంత మనుజుడే, ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే, ఆంధ్రదేశీయ వాయు నీరాహార పాలన మరచిన వాడే, అధమాధమ 6 సంవత్సరముల ఈడు వరకైనా ఆంధ్రమున మాట్లాడిన వాడే. అట్టివాడు ఆంగ్లేయ భాషను అభ్యసించిన మాత్రమున ఇప్పుడు ఆంధ్రమున మాట్లాడలేకుండా ఆశ్చర్యము, అవిశ్వసనీయము, అసత్యము. చూడండి, ఈ యొక్క పారాగ్రాఫ్లో చాలా వివరణ ఉంది.
చూడండి, ఆహాహా. ఇది వరకు తరగతులలో మీరు కొన్ని సందుల గురించి తెలుసుకున్నారు. ఆహాహా ఏ సంధి అయ్యి ఉండొచ్చు ఆలోచించండి. మనకు ఈ ఆహాహా అనేది 7వ తరగతిలోనే సందులు చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఆహాహా, ఆహా ప్లస్ ఆహా, ఆమ్రేట్ సంధి. ఆహాహా ఏమని ఏమని మన అధ్యక్ష భగవానుని ఆలాప కలాపమేది? ఆలాప కలాపము మాటల సమూహం. ఆలాప కలాపము మాటల సమూహం. మన సభకు అధ్యక్షత వహించినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆ మాటల సమూహం ఏమిటి? వారు సాయించిన శ్రీ సూక్తి ఏది? వారు సాయించిన, ఉపదేశించిన, సాయించిన, ఉపదేశించిన శ్రీ సూక్తి. శ్రీ అంటే మంగళకరమైన, సూక్తి అంటే మాట. వారు సాయించిన శ్రీ సూక్తి అంటే వారు ఉపదేశించినటువంటి మంగళకరమైనటువంటి మాట ఏది అంటే అతను మాట్లాడుతున్నప్పుడు, సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలాప కలాపము అంటే మాటల యొక్క సమూహము. అలాగే వారు సాయించిన, ఉపదేశించినటువంటి మంగళకరమైన మాట ఏది? ఏది అతను ఏం చెప్పాడు? ఆంగ్లంలో చెప్పాడు. ది లేడీ జెంటిల్మెన్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ అన్నాడు. అంటే ఆయన యొక్క నోటి నుండి వచ్చినటువంటి ఆ మాటల సమూహం అంతా ఏ భాషలో ఉంది? ఆంగ్ల భాషలో ఉంది. వారి హాస్య గహ్వరము నుండి అవతరించిన ఆగమ సూత్రమేది? హాస్యము అంటే ముఖము, హాస్యము అంటే ముఖము, గహ్వరము అంటే గుహ. హాస్య గహ్వరము అంటే అతని ముఖంలో ఉన్నటువంటి గుహ వంటి నోరు. అతని ముఖంలో ఉన్న గుహ వంటి నోరు. హాస్య గహ్వరము అంటే అతని ముఖంలో ఉన్న గుహ వంటి నోరు. ఆ నోటి నుండి అవతరించిన, పుట్టిన, అవతరించిన, పుట్టిన హాస్య గహ్వరము నుండి అవతరించిన ఆగమ సూత్రమేది? ఆగమ సూత్రం అంటే వేదానికి సంబంధించిన ధర్మబోధకమైన వాక్యం. ఆగమ సూత్రము అంటే వేదానికి సంబంధించిన ధర్మబోధక వాక్యం, వేదవాక్యం. అంటే ఆయన హాస్య గహ్వరము నుండి అవతరించిన ఆగమ సూత్రం ఏది అంటే గుహ వంటి నోటి నుండి వచ్చినటువంటి వేదవాక్యం, వేదానికి సంబంధించిన ధర్మబోధకమైన వాక్యం ఏమిటి చెప్పనా? ఆంధ్రుడు వచింపదగినది కాదే, వచింపదగినది. వచింపదగినది, చెప్పదగినది. వచింపదగినది, చెప్పదగినది కాదే. చెప్పనా? చెప్పక తప్పునా? మన అగ్రసనాధిపతి దేవునికి ఆంధ్ర భాష రాదట. అగ్రసనాధిపతి, అగ్రసనాధిపతి అంటే అధ్యక్షుడు.
ఇందులో సంధి ఉంది ఒకటి, అగ్రసన ప్లస్ అధిపతి. ఏమై ఉంటుంది? అగ్రసన ప్లస్ అధిపతి అకారములకు అకారం తరమైనప్పుడు ఆ వస్తుంది. సవర్ణ దీర్ఘ సంధి. అగ్రసనాధిపతి, అగ్రసన ప్లస్ అధిపతి అంటే అగ్రసనాధిపతి అంటే ఎవరు? అధ్యక్షుడు. అగ్రసనాధిపతిలో ఉన్నటువంటి సంధి ఏది? అగ్రసన ప్లస్ అధిపతి సవర్ణ దీర్ఘ సంధి. మన అగ్రసనాధిపతి దేవునికి ఆంధ్ర భాష రాదట. ఆయన ఆంధ్రమున మాట్లాడమే లేదట. అయ్యయ్యో, ఆంధ్రమున మాట్లాడలేకపోవటం ఏమి? మూగవారు గారే ఆయన ఆంధ్రలో మాట్లాడడానికి రాదు అంటున్నాడు మన అధ్యక్షుడిగా వచ్చినటువంటి వ్యక్తికి. పైగా ఆయన న్యాయమూర్తి, అతనికి ఆంధ్ర భాష మాట్లాడడానికి రాదు అంటున్నాడు. అలా రాకపోవడానికి కారణం ఏంటి? వారేమైనా మూగవారు కారే? మూగవారు కాదు కదా. నంగి మాటల వారు కారే. కొన్ని మాటలు రాక ఏమైనా తడబడుతూ చిన్నపిల్లలు మాట్లాడతారు కదా, ముద్దు ముచ్చటగా ఉండేటటువంటి నంగి మాటలు, పదాలు రాకుండా. అలా నంగి మాటలు మాట్లాడేవారు కారే. మెమ్మే పెప్పేయని వారు కాదే. అంటే మూగ వాళ్ళకు కనీసం భాష మాట్లాడడం రాదు కాబట్టి వాళ్ళు సైగల ద్వారా వాళ్ళు మ్యా మ్యా అనుకుంటూ అలా సైగల ద్వారా తెలియజేస్తారు. అలా మెమ్మే పెప్పేయని వారు కాదే. ఆంగ్లేయ భాష పండితాగ్రగణ్యులే. పండితాగ్రగణ్యులు, పండిత ప్లస్ అగ్రగణ్యులు అంటే పాండిత్యంలో బాగా పాండిత్యాన్ని సంపాదించినటువంటి శ్రేష్టమైన వ్యక్తి పండితాగ్రగణ్యులు. ఇందులో ఒక సంధి ఉంది, పండితాగ్రగణ్యులు. పండిత ప్లస్ అగ్రగణ్యులు. ఇందులో ఉన్నటువంటి సంధి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి గురించి కింది తరగతుల్లోనే 6వ తరగతిలోనే తెలుసుకోనున్నాము. పండితాగ్రగణ్యులు, పండిత ప్లస్ అగ్రగణ్యులు, సవర్ణ దీర్ఘ సంధి. ఆంగ్లేయ భాష పండితాగ్రగణ్యులే. ఆంగ్లేయ భాషలో బాగా పాండిత్యం సంపాదించినటువంటి వ్యక్తి. బర్కు, సిసిరో, డెమాస్తనీసు, గ్లాడ్సన్ ఇత్యాది ఇటువంటి మొదలైన ఇత్యాది. ఇందులో ఉన్నటువంటి సంధి ఇతి ప్లస్ ఆది, యణాదేశ సంధి. యణాదేశ సంధి. ఇత్యాది అంటే మొదలైనటువంటి. బర్కు, సిసిరో, డెమాస్తనీసు, గ్లాడ్సా మొదలైనటువంటి మహా వక్తృ వావదుఃఖత వైభవమును. మహా అంటే గొప్ప, వక్తృ అంటే మాట్లాడే వ్యక్తి. వక్తృ మాట్లాడే వ్యక్తి, మాట్లాడే వ్యక్తి. ప్రతి పదానికి అర్థం తెలుసుకోకపోతే ఈ పాఠం అర్థమవడం కష్టం. నోట్ చేసుకోండి. వక్తృ మాట్లాడే వ్యక్తి. వావదూకత, వావదూకత అంటే జంకు లేకుండా, భయం బిడియం లేకుండా, జంకు లేకుండా యుక్తియుక్తంగా మాట్లాడేవారు. అంటే ఎటువంటి సందర్భంలోనైనా ఏ విషయమైనా స్పాంటేనియస్గా మాట్లాడేటటువంటి వ్యక్తి. వక్తృ వావదూకత వైభవము అంటే జంకు లేకుండా, భయం లేకుండా యుక్తయుక్తంగా మాట్లాడటము అనే ఉపన్యాస వైభవం ద్వారా. అంటే సాధారణంగా న్యాయమూర్తి పదవిని అలంకరించినటువంటి వారు ఎటువంటి విషయాన్ని మనము ఇచ్చినా కూడా అప్పటికప్పుడే మాటలను అనుకొని అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ ఉంటారు. వావదూకత అంటే జంకు లేకుండా యుక్తియుక్తంగా మాట్లాడేవారు. వక్తృ వావదూకత వైభవము అంటే ఉపన్యాస వైభవంలో, ఉపన్యాస ఉత్సవంలో భయం లేకుండా, జంకు లేకుండా యుక్తియుక్తంగా మాట్లాడేటటువంటి వారు. అంటే మనం ఆంగ్లంలో చెప్పుకుంటే స్పాంటేనియస్ గా. అంటే భాషా పండితాగ్రగణ్యులే అంటే
భాషలో ఉన్నటువంటి పాండిత్యాన్ని సంపాదించడంలో అగ్రగణ్యులైనటువంటి మొదటి వారైనటువంటి బర్కు, సిసిరో, డెమాస్తనీసు, గ్లాడ్సా ఇత్యాది ఇటువంటి మహా గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా వక్తృ వామదూకత వైభవము అంటే మాట్లాడే విధానంలో యుక్తాయుక్తంగా ఆ ఉపన్యాస వైభవము అనేదాన్ని గబళించి ముద్దగా చేసుకొని గబళించి ముద్దగా మృంగి నమిలి చప్పళించి మ్రింగి జీర్ణించుకుని రక్తమాంసముల కలుపుకొనిన వారే. ఇది కాక అంటే ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? ఆ వార్షికోత్సవానికి అతిథిగా వచ్చేసినటువంటి అధ్యక్షుడు అతను ఏం చెప్పాడు? ఆంగ్లంలో దేహ సాధన గురించి పావుగంట అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చి ఆంగ్ల భాషలో చివరిగా విల్ ఎనీ జెంటిల్మెన్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ అన్నాడు. అంటే ఇంత గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి పైన ఉన్నటువంటి ఆంగ్ల భాషలో అగ్రగణ్యులైన బర్కు, సిసిరో, డెమోస్తనీసు, గ్లాడ్సన్ ఇత్యాది గొప్ప గొప్ప వ్యక్తులు, భాషలో అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వారి యొక్క ఉపన్యాస వైభవాన్ని అంతా నమిలి చప్పరించి మింగి జీర్ణించుకొని నరనరాల్లో పొందినటువంటి వ్యక్తి. అదే కాకుండా బిఎన్ పరీక్షలో కడతేరి అంటే నెగ్గి, బిఎన్ అంటే బ్యాచిలర్ ఆఫ్ లా అంటే న్యాయమూర్తికి సంబంధించినటువంటి ఆ కోర్సులో నెగ్గి. అలాగే కాలాంబర కవచదారి కాల అంటే నలుపు, అంబరము అంటే వస్త్రము, ఆకాశము. కాలాంబర ఒక సంధి ఉంది. కాల ప్లస్ అంబర ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. కాలాంబర కవచదారి అంటే కాల అంటే ఏం చెప్పుకున్నాము? నలుపు. అంబరము అంటే నానార్థాలు, వస్త్రము, ఆకాశము. మనం ఇక్కడ అర్థం పరంగా తీసుకుంటే వస్త్రము. కాలాంబరము అంటే నల్లటి వస్త్రములను, కవచదారి ధరించిన. కాలాంబర కవచదారి నల్లటి వస్త్రములను కవచముగా ధరించిన. న్యాయమూర్తుల ఎదుట కాకిని గ్రద్దను కాకిని చేయగలిగిన. అంటే సాధారణంగా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు అక్కడ వాదించేటటువంటి న్యాయమూర్తి ఎటువంటి విషయాలను ఎదురుగా కాకిని పెట్టుకొని తన వాక్చాతుర్యంతో మాటల మంత్రం ద్వారా అక్కడ ఉన్నటువంటి కాకిని ఇది కాకి కాదు గద్ద అని నిరూపించగలరు. అలాగే గద్దను చూపించి ఇది గద్ద కాదు కాకి అని నిరూపించగలరు. అంటే మాట్లాడడంలో అటువంటి సమర్థులు. కాలాంబర కవచదారి అంటే నల్లటి వస్త్రములను కవచముగా ధరించినటువంటి వారు కాకిని గద్దను చేయగలరు, గద్దను కాకిని చేయగలిగిన. కర్కశ, తర్క, వాగ్వాహిని, మోహిని, కర్ణదక్షులే. చూడండి ఇక్కడ మనం ఇవన్నీ చెప్పుకున్నాం. గ్రాంధిక భాష అంటే సుదీర్ఘ సమాసాలతో కూడి ఉంటుంది అని. చూడండి ఇక్కడ కర్కశ, తర్క, వాగ్వాహిని, మోహిని, కర్ణదక్షులు. చూడండి ఇక్కడ కర్కశ అంటే కఠినమైన, తర్కము అంటే యుక్తితో మాట్లాడే, యుక్తితో కూడిన మాటలు. కర్కశ, తర్క, వాక్ మాట, వాహిని ప్రవాహం. మోహిని, కర్ణ దక్షులు అంటే మోహిని అంటే మోహింప చేయడంలో, దక్షులు అంటే సమర్థం. ఇక్కడ చూడండి కర్కశ, తర్క, వాహిని. ఇక్కడ వాక్కు, వాగ్వాహిని.
ఇందులో సంధి ఉంది. వాక్ ప్లస్ వాహిని, జస్వ సంధి, జస్వ సంధి. ఇప్పుడు చూడండి, కర్కశ తర్క వాగ్వాహిని. కర్కశ తర్క వాగ్వాహిని అంటే కఠినమైన యుక్తితో కూడిన మాటల ప్రవాహం. కర్కశ తర్క వాగ్వాహిని మోహిని కర్ణదక్షులే అంటే కఠినమైన యుక్తితో కూడిన మాటల ప్రవాహంతో ఎదుటి వారిని మోహింప చేయడంలో సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. అట్టి వాగ్ధోరణి ధీరులకు. వాక్ ధోరణి ధీరులు. వాక్ అంటే మాట, వాక్ అంటే మాట, ధోరణి అంటే పద్ధతి, ధోరణి అంటే పద్ధతి, ధీరులు ధైర్యం కలిగిన వారు. ధైర్యం కలిగిన వారు. వాగ్ధోరణి ధీరులు. ఇందులో వాగ్ధోరణిలో కూడా ఒక సంధి ఉంది. వాక్ ప్లస్ ధోరణి. ఏ సంధి అయి ఉంటుంది? ఇక్కడ వాక్ ప్లస్ వాహిని వాగ్వాహిని అని చెప్పినప్పుడు వాక్ ప్లస్ ధోరణి వాగ్ధోరణి. వాగ్ధోరణి. వాక్ ప్లస్ ధోరణి, జస్ట్ సంధి. వాగ్ధోరణి ధీరులకు. మాట్లాడే పద్ధతిలో ధైర్యం కలవారు. వాగ్ధోరణి ధీరులకు వీరు ఆంధ్రమున మాట్లాడలేకపోవటం ఏమిటి? అంత గొప్పటి మాటల చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్ర భాషలో ఎందుకు మాట్లాడలేకపోతారు? లేకపోవటానగానేమి బోధపడలేదు. మ్యావుమని కూయలేని పిల్లి ఎచ్చటైనా ఉండునా, మ్యావుమని కూయలేని పిల్లి ఎచ్చటైనా ఉండునా అంటే పిల్లి దాని సహజ స్వభావము మ్యావని అరుస్తుంది. అలా మ్యావుమని అరవలేనటువంటి పిల్లి ఎక్కడైనా ఉంటుందా? అలాగే కిచకిచలాడలేని కోతిని మీరు ఎచ్చటైనా చూచితిరా? కోతి తన సహజ స్వభావం ద్వారా కిచకిచమని అరుస్తుంది. అలా అరవలేనటువంటి కోతిని మీరు ఎక్కడైనా చూసారా? ఈతరాని కప్ప ఏ దేశమందైనా ఉండునా? కప్ప బావిలో నివసిస్తుంది. ఆ బావిలో నివసించే కప్పకు ఈత రాకుండా ఉంటుందా? ఏ దేశంలో అయినా కూడా కప్ప బావిలో ఈత కొడుతుంది. అలా ఈత రాని కప్పను ఏ దేశమందైనా చూసారా? పుట్టగానే క్యార్మన లేని బిడ్డ చచ్చినదనటికి ఏమైనా సందేహమా? బిడ్డ పుట్టిన వెంటనే సహజ స్వభావం చేత క్యార్మని అరవాలి. అలా అరవలేదు అనడంలో సందేహం ఏమైనా ఉంటుందా? ఒకవేళ అరవకపోతే వెంటనే అందరూ ఏమనుకుంటారు? పుట్టిన బిడ్డ చనిపోయింది అందుకే అరవలేదు అనుకుంటారు. అంటే ఇవి ప్రకృతి సహజ సిద్ధంగా వాటి పనులు. మ్యావమని పిల్లి అరుస్తుంది, కిచకిచ అని కోతి అంటుంది. అలాగే ఈత ఖచ్చితంగా బావిలో ఉన్నటువంటి కప్పకు ఈత వస్తుంది. అలాగే పుట్టగానే బిడ్డ క్యారమని అరవడం అనేది సహజ సాధారణంగా జరిగేటటువంటి పనులు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులైన అనవరత శ్రవణమున. అనవరత ఎల్లప్పుడూ, అనవరత ఎల్లప్పుడూ, శ్రవణం వినడం. అనవరత శ్రవణమున ఆంధ్రమున మాట్లాడుచుండగా అంటే ఆంధ్రదేశంలో పుట్టినటువంటి తెలుగు భూమిలో పుట్టినటువంటి పక్షులు కూడా ఎప్పుడు ఆంధ్ర భాషలో ఎల్లప్పుడూ వాటి శ్రవణం ద్వారా చెవుల ద్వారా ఆంధ్ర భాషనే వింటూ ఉంటాయి. కాబట్టి అవి కూడా ఆంధ్ర భాషలో మాట్లాడాలి అని ప్రయత్నించినప్పుడు అయ్యయ్యో మనుజుడే అంత మనుజుడే, మనుజుడు అంటే మానవుడు, మానవుడే అంత గొప్ప మానవుడే, ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి వ్యక్తే, ఆంధ్రదేశీయ వాయు నీరాహార పాలనము వనర్చిన వాడే, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వాయు గాలి నీరము నీటిని ఆహార పారణము ఆహార పారణ ఆహారంగా భోజనం
వనర్చిన వాడు, వనర్చిన వాడు, చేసిన వాడు, చేసిన వాడు, వనర్చిన వాడు అంటే చేసిన వాడు. ఇప్పుడు చూడండి, వాయు నీరాహార పాలన వనర్చిన వాడు. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వాయు అంటే గాలి, నీరము అంటే నీటిని, ఆహార పాలనం అంటే ఆహారంగా భోజనం, వనర్చిన వాడు అంటే చేసిన వాడు. ఇక్కడ చూడండి, ఆంధ్రదేశీయ వాయు నీరాహార పాలన వనర్చిన వాడే అంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి గాలిని పీల్చి నీటిని తాగి ఆహారాన్ని భోంచేసినటువంటి వ్యక్తి. అధమాధమ, కనీసం, తక్కువలో తక్కువ, అధమాధమ, అధమాధమ, అధమాధమ అంటే కనీసం లేదా తక్కువలో తక్కువ. తక్కువలో తక్కువ. అధమాధమ 6 సంవత్సరముల ఈడు అంటే వయస్సు. తక్కువలో తక్కువ 6 సంవత్సరముల వయసు వరకైనా ఆంధ్రమును మాట్లాడిన వాడే. ఎవరు? అక్కడికి అధ్యక్షుడిగా వచ్చినటువంటి ఆ న్యాయమూర్తి. అట్టివాడు ఆంగ్లేయ భాషను, వాడాంగ్లేయ భాష, వాడు ప్లస్ ఆంగ్లేయ, వాడాంగ్లేయ. చూడండి, వాడాంగ్లేయ, వాడాంగ్లేయ, వాడు ప్లస్ ఆంగ్లేయ. ఏ సంధి? ఉత్వ సంధి. వాడు ఆంగ్లేయ. అటువంటి వాడు ఆంగ్లేయ భాషను అభ్యసించినంత మాత్రాన, అంటే న్యాయమూర్తి వృత్తిలో ఉన్నా కూడా అతను కనీసం 6 సంవత్సరముల వయసు వరకైనా కూడా ఆంధ్ర భాషను మాట్లాడిన వాడే. అంటే పాఠశాలకు రాకపూర్వము ఇంట్లో సాధారణంగా తల్లిదండ్రుల దగ్గర ప్రతి పిల్లవాడు తెలుగులోనే మాట్లాడతాడు, ఆంధ్ర భాషలోనే మాట్లాడతాడు. అటువంటి వాడు అట్లా మాట్లాడినటువంటి వ్యక్తి 6 సంవత్సరముల వరకు తెలుగులో మాట్లాడినటువంటి వ్యక్తి ఆంగ్లేయ భాష అభ్యసించినంత మాత్రమున, నేర్చుకున్నంత మాత్రమున ఇప్పుడు ఆంధ్రమును మాట్లాడలేకపోవటం ఏమిటి? మాట్లాడలేకుండా 6 సంవత్సరముల వరకు తెలుగు భాషలోనే, ఆంధ్ర భాషలోనే మాట్లాడినటువంటి వ్యక్తి తర్వాత పాఠశాలకు వచ్చిన తర్వాత ఆంగ్లం నేర్చుకున్నంత మాత్రాన మన మాతృభాషను అయితే మర్చిపోలేము కదా. నేను ఇప్పుడు మాట్లాడలేను అనడంలో ఆశ్చర్యము, అవిశ్వసనీయము, అసత్యము. ఆశ్చర్యము ప్రకృతి, ఆశ్చర్యము ప్రకృతి, అచ్చెరువు వికృతి, అచ్చెరువు వికృతి. అలాగే అవిశ్వసనీయము, అవిశ్వసనీయము, నమ్మశక్యం కానిది, నమ్మశక్యం కానిది. ఇక్కడ అవిశ్వసనీయము అంటే అర్థము నమ్మశక్యం కానిది అని చెప్తున్నాము. అలాగే అవిశ్వసనీయంలో ఒక సమాసం కూడా ఉంది, విశ్వసనీయం కానిది, విశ్వసనీయం కానిది. వ్యతిరేక అర్థం ఉంది కాబట్టి నంతత్పురుష సమాసం, నంతత్పురుష సమాసం. అంటే ఇక్కడ చూడండి, 6 సంవత్సరముల వరకు తెలుగు భాషలో మాట్లాడినటువంటి వ్యక్తి ఆంగ్ల భాషను అభ్యసించినంత మాత్రాన నాకు తెలుగు భాష రాదు అనడంలో ఆశ్చర్యము ఉంది, అలాగే నమ్మశక్యంగా కూడా లేదు. అలాగే అసత్యము, అసత్యములో కూడా అసత్యము సమాసం ఉంది, సత్యము కానిది, సత్యం కానిది. ఏ సమాసము? నంతత్పురుషం, నంతత్పురుష సమాసం. అంటే ఆశ్చర్యంగా ఉంది, నమ్మదగ్గట్టుగా లేదు అని. ఇక్కడ చూడండి, నెక్స్ట్ తర్వాత పేరాకు వస్తే, పరభాష పదములకు అర్థము తెలిసినంత మాత్రమున పరభాష పాండిత్యము లభించినదని భ్రమపడకుడు. భాషలోని కళను, ప్రాణమును, తత్వమును, ఆత్మను కనిపట్టవలేదు.
అది మీకు అసాధ్యము. తుదకిన్ని ఇనాముల నమ్మి, అమ్మ మెడలోని పుస్తే పూసలమ్మి, వంట ఇంటి పాత్రల నమ్మి, దైన్యపడి వారములు చేసుకొని ముష్టి ఎత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషలోని పాండిత్యపు పస ఈ రంగులోకి దిగినది, ఈ విధముగా బ్రద్దలైనది. చూడండి, పైన పేరాకు నేను ఇదివరకే చెప్పాను, ఇది గ్రాంధిక భాషలో ఉంది అని. ప్రతి పదానికి మనము అర్థం తెలుసుకుంటేనే మనకు అది అర్థమవుతుంది. ఇక్కడ ఈ పేరాలో ఉంది చూడండి, పరభాష పదములకు అర్థము తెలిసినంత మాత్రమున. పరభాష ఇతర భాషల్లో ఉన్నటువంటి పదాలకు అర్థం తెలిసినంత మాత్రమున పరభాషా పాండిత్యం లభించినదని భ్రమపడకు. కొన్ని పదాలకు అర్థం తెలిసినంత మాత్రాన నేను ఆ భాషలో పాండిత్యం సంపాదించాను అని భ్రమపడకు, భ్రాంతి చెందకు. అంటే భ్రాంతి చెందకు అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవద్దు. అంటే నేను కొన్ని పదాలకు మనము సాధారణంగా పాఠశాల స్థాయి వరకు ఆంగ్ల మాధ్యమంలో చదివినా, తెలుగు మాధ్యమంలో చదివినా కూడా హిందీ నేర్చుకుంటున్నాము. అలాగే కొన్ని పాఠశాలల్లో, తమిళ పాఠశాలల్లో తమిళ పదాలు కూడా నేర్చుకుంటున్నాము. అలానే హిందీలో నేను కొన్ని పదాలు నేర్చుకున్నాను, తమిళంలో కొన్ని పదాలు నేర్చుకున్నాను అని నేను హిందీలో పాండిత్యం సంపాదించాను, తమిళంలో పాండిత్యం సంపాదించాను అని ఏ రోజు కూడా భ్రాంతి చెందవద్దు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవద్దు. భాషలోని కళను, ప్రాణమును, తత్వమును, ఆత్మను కనిపట్టవలను. ఆ భాషలో ఉండేటటువంటి కళ నానార్థాలు చూడండి. కళ నానార్థాలు: భాగము, శిల్పము, విద్య. భాషలోని కళను అంటే ఇక్కడ ఆ విద్యను, ఒక భాగాన్ని, విద్యను, ప్రాణమును, ఆ భాషలో ఉన్నటువంటి ప్రాణమును, తత్వము, స్వభావము, భాషలోని కళను, ప్రాణమును, తత్వమును, ఆత్మను కనిపట్టవలెను. కని అంటే చూచి, అంటే ఆ భాషలో ఉన్నటువంటి కళను, అందులో ఉన్నటువంటి విద్యను, అలాగే భాషలో ఉన్నటువంటి ప్రాణాన్ని, ఆ భాషలో ఉన్నటువంటి తత్వాన్ని, స్వభావాన్ని కనిపెట్టవలెను. ఆత్మను కనిపెట్టవలేను అంటే చూసి తెలుసుకోవాలి. అంతేగాని పరభాషలకు అర్థం తెలిసినంత మాత్రాన ఆ భాషలో నేను పాండిత్యం సంపాదించాను అని భ్రమపడవద్దు. ఆ భాషలో ఉన్నటువంటి విద్యను, అలాగే ఆ భాషలో ఉన్నటువంటి ప్రాణాన్ని, ఆ భాషలో ఉన్నటువంటి స్వభావాన్ని, ఆ భాషలో ఉన్నటువంటి ఆత్మను చూసి తెలుసుకోవాలి. అది మీకు అసాధ్యము. తుదకిన్ని ఇనాముల నమ్మి, తుదకు, చివరకు, ఇనాములు, బహుమతులు, తుదకిని ఇనాముల నమ్మి, అమ్మ మెడలోని పుస్తల నమ్మి, చివరకు మనకు ఎప్పుడో సంపాదించుకున్నటువంటి ఆ బహుమతులన్నిటినీ అమ్మి, అమ్మ మెడలో ఉన్నటువంటి పుస్తలను, పూసలను అమ్మి, అంటే మంగళసూత్రములను అమ్మి, వంట ఇంటి పాత్రలను అమ్మి, దైన్యపడి అంటే బీదతనాన్ని పొంది, బీదతనాన్ని పొంది వారములు చేసుకొని. ఇక్కడ వారములు చేసుకొని అంటే పూర్వము పాతకాలపు రోజులలో ఒక వ్యక్తి ఎవరూ లేకుండా అనాథగా ఉన్నటువంటి వ్యక్తి, తనకంటూ ఎవరు లేనటువంటి వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఉండి, ఏ రోజుకి ఆ రోజు ఆ ఇంట్లో వాళ్ళు తినగా మిగిలినటువంటి భోజనం ఏదైనా పెడితే తింటూ, వాళ్ళు వాడి పారేసినటువంటి వస్త్రాలను ఇస్తే ధరిస్తూ, వాళ్ళు చదివి పడేసినటువంటి పుస్తకాలను ఇస్తే వాటిని చూసి చదువుకుంటూ, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో గడుపుకుంటూ వారాలు చేసుకునేటటువంటి వ్యక్తులు. అలా వారాలు చేసుకొని వారములు చేసుకొని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో గడుపుకొని, ఆ విధంగా వాళ్ళు మిగలగా ఇచ్చినట్టు వాడుకుంటూ వారాలు చేసుకొని ముష్టి ఎత్తి సంపాదించిన
ఆంగ్లేయ భాషలోని పాండిత్యపు పస. అంటే మనం పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్నాము అంటే అంత తేలిక చదువుకోవడం లేదు. తుదకి ఇన్ని ఇనాములన్నీ అంటే చిట్టు చివరకు మనకు వచ్చినటువంటి బహుమతులుగా ఏవైనా ఉంటే వాటిని అమ్ముకొని, అలాగే అమ్మ మెడలోని పుస్తలను పూసలను అమ్మి పాఠశాలకు వాళ్ళ ఫీజులు కట్టడానికి మన దగ్గర ఆ సమయానికి అందుబాటులో ఉండి లేక చివరకు అమ్మ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలను కూడా అమ్మి, వంట ఇంటి పాత్రలను కూడా అమ్మి ధైర్యపడి విధతనాన్ని పొంది ఈ విధంగా వారాలు గడుపుకొని ముష్టి ఎత్తి సంపాదించినటువంటి ఆంగ్లేయ భాష యొక్క పస. పస అంటే సారము. పస సారము అంటే ఆ భాషలో ఉన్నటువంటి సారము ఈ రంగులకి దిగినది, ఈ విధంగా మారిపోయింది, ఈ విధంగా బ్రద్దలైనది, ముక్కలైపోయింది. అంటే మనం ఆంధ్రదేశంలో ఉంటూ, ఆంధ్ర భూమిలో ఉంటూ, ఆంధ్ర భాషలో మాట్లాడుతూ, కనీసం 6 సంవత్సరముల వరకైనా ఆంధ్ర భాషలోనే మాట్లాడుతూ, ఆ తర్వాత పాఠశాలకు వచ్చిన తర్వాత ఆంగ్లం నేర్చుకున్నంత మాత్రాన నాకు తెలుగు భాష మాట్లాడడానికి రాదు అని చెబుతున్నాము. చివరికి మన మాతృభాష అయినటువంటి సొంత భాష అయినటువంటి స్వభాషను మర్చిపోయేటటువంటి స్థాయికి దిగిపోతున్నాము. ఓకేనా? ఈరోజు ఇక్కడి వరకు మనము ఈ 2 పేరాలలో చాలా వివరణ తెలుసుకున్నాము. చాలా ఇంతటితో ఈ పదాలు ఈరోజు చెప్పినటువంటి అర్థాలన్నీ మీరు ఒకసారి బాగా చదువుకోగలిగితే ఆ పాఠము 2 పేరాల్లో ఉన్నటువంటి విషయం ఏమనేది మీకు చక్కగా అర్థమవుతుంది. తిరిగి రేపటి క్లాస్లో మిగతా పాఠాన్ని తెలియజేసుకుందాము.